ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తనకి సర్ప్రైజ్ అని చీటీ రాసి తన మీదకి విసిరావు. తను చదువుతుంటే నేను విన్నాను. నువ్వు వెళ్ళిపోతూ పైకి చూస్తూ పల్లవిని త్వరగా వచ్చేమని సైగ చేయడం నేను చూశాను. పైకా? పైనుంచి బయటికి చూసింది నువ్వా? ఏంటి నువ్వా అంటున్నావు? ఏ అక్షిత్ అనుకున్నావా? అక్షిత 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 ఆగు. ఆగు చరణ్, తనతో తర్వాత మాట్లాడొచ్చు. నేను చెప్పేది కాస్త విను. నా బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసిన మొదటి వ్యక్తివి నువ్వే తెలుసా? నా లైఫ్ లో ఇదొక మెమరబుల్ ఇన్సిడెంట్ గా మిగిలిపోతుంది చరణ్. నీకు మెమరబుల్ గానే ఉంది, నాకే మెంటల్ వచ్చేలా ఉంది. కవరింగ్ వద్దమ్మా. నువ్వు పైకి ఎన్ని గొడవలు పడుతున్నా నా మీద నీకిష్టం ఉందని కన్ఫర్మ్ అయిపోయిందిలే. నువ్వు మారిపోయావు, నాకు అర్థం అవుతుంది. వస్తాను, బాయ్. అక్షిత అక్షిత ప్లీజ్ అక్షిత, నేను చెప్పేది కొంచెం వినవా? ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? తన బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసావు కదా, దాంతోనే నీ టైం స్పెండ్ చేయి. నాతో ఇంకెప్పుడు మాట్లాడుకో పో. అక్షిత 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 అక్షిత, నేను చెప్పేది విను అక్షిత. అక్షిత 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 ప్లీజ్ మాట్లాడుకో. అక్షిత అక్షిత ప్లీజ్. అయ్యో అక్షిత, నేను నా చీటీ అక్షిత మీదకి విసిరితే అది పల్లవి మీద పడిందా? చ్చ. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది నేనే. నిన్నెవరు చేయమన్నారో చెప్పు. చెప్తా చెప్తా. చెప్పరా? చెప్పు చెప్పు. బాగా తలనొప్పిగా ఉంది. అమ్మా గుండమ్మా, కాస్త కాఫీ పెట్టమ్మా. గుండమ్మా గుండమ్మా, ఏమైందమ్మా? ఎందుకా కన్నీరు? అక్షిత అక్షిత, ఏంటి మమ్మీ? చూడు, ఇంతకీ ఆ ఫోటో ఎవరిదమ్మా? ఈరోజు మా కూతురు పుట్టినరోజు నాన్న. తను మాకు దూరమైన రోజు కూడా. ఎన్ని సంవత్సరాలుగా నేను తన కోసం వెతుకుతూనే ఉన్నాను. తన గురించి అవకాశం ఉన్నా ప్రతి పనిని మేము చేస్తూనే ఉన్నాం. కానీ తనెక్కడుందో, ఎలా ఉందో. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. లే అమ్మా, ఇలాంటి పుట్టినరోజులు నువ్వెన్నో జరుపుకోవాలి తల్లి. తల్లి,
నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఏంటి ముద్దులేనా? నా పుట్టినరోజుకి ఇంకేం లేదా? నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు బాగా తెలుసులే. నీకిష్టమని పాయసం చేశాను, తీసుకొస్తానండు. అమ్మా నువ్వొద్దు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏమయ్యా, ఏ తల్లి కన్నబిడ్డో మనల్ని అమ్మా నాన్నల్ని చేసింది. అవునే, మనకి దొరికి 20 సంవత్సరాలైంది. తను నిజమైన పుట్టినరోజు ఎప్పుడో మనకు తెలియదు. కానీ తను మనకి దొరికిన రోజే తన పుట్టినరోజుగా చేసుకుంటూ వస్తున్నాం. ఏమయ్యా, తను మా బిడ్డ అంటూ తన కన్న తల్లిదండ్రులు ఎవరైనా వస్తారంటావా? ఇంతకాలం అయిపోయింది కదా, ఇక రారు కదా అని. ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళకి పల్లవిని అప్పగించాలి. అదేంటయ్యా? అవునే, బిడ్డలు లేని మనకు ఆ దేవుడు వరమిచ్చాడు. 20 సంవత్సరాలుగా అమ్మా నాన్న అని పిలిపించుకునే అదృష్టాన్ని మనకిచ్చాడు. కానీ పల్లవిని కన్న వాళ్ళకి ఆ అదృష్టం లేదు కదే. ఆ అవకాశం వాళ్ళకి దక్కే పరిస్థితి వచ్చినప్పుడు ఇవ్వను అనడం పాపం అవుతుంది. పల్లవి మా బిడ్డ అని ఎవరు రాకూడదనే కోరుకుందాం. ఊరుకో అమ్మా. ఊరుకోగుండు, ఊరుకో. ఎందుకమ్మా కన్నీళ్లు? ఊరుకో అమ్మా. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం దూరమైన నీ బిడ్డ వస్తుందా తల్లి? ఊరుకో అమ్మా. ఏంటి గుండమ్మా ఏడుస్తున్నావు? తెలిసిన వాళ్ళెవరైనా పోయారా? ఏంటమ్మా ఆ మాటలు? ఎవరికి ఏం కాలేదు. మరి పెద్దమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఇవాళ పెద్దమ్మ వల్ల అమ్మాయి పుట్టినరోజు. తను దూరం అయింది అని గుర్తుకొచ్చి పెద్దమ్మ బాధపడుతుంది. చాలా బావుందమ్మా. దాన్నెత్తుకుపోయి 20 సంవత్సరాలయ్యింది. అదసలు చచ్చిందో బతికిందో కూడా ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. వైష్ణవి, మా కూతురు విషయంలో ఇలా మాట్లాడదని గుండమ్మ నీకు చాలాసార్లు చెప్పింది. అయినా ఎందుకు తను బాధపడేలా అదే మాట్లాడతావు? తనని బాధ పెడితే నాకు కిరీటాలేవి పెట్టరు బావుగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.